తెలంగాణ పైన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 11 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారంగా ఇటు జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు కురిసే అవకాశం ఉంది. సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రభావం 5 రోజుల పాటుగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఏప్రిల్ 3వ తేదీ అంటే నిన్నటి నుంచి దాదాపు కొన్ని జిల్లాల్లో మొదలైంది. నిన్నటి నుంచి 7వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ముఖ్యంగా రైతులకి ఇదొక చాలా పెను ప్రమాదం అని చెప్పాలి. కరెక్ట్గా వేసవి కాలంలో యాసంగి పంట చేతికొచ్చే సమయం ఇది. మొక్కజొన్న, వరి పంట ఆల్రెడీ చేతికొచ్చే సమయం. మరి కొన్ని రోజుల్లోనే కోతలు కూడా మొదలవబోతున్నాయి. అంతలోనే ఈ అకాల వర్షాలు, అనుకోని రీతిలో వచ్చేటువంటి ఈ వర్షాల కారణంగా కొంత ప్రభావం అయితే ఎక్కువగా ఉండబోతోంది. సో ముఖ్యంగా ఇక్కడ గాలులు ఎక్కువగా వీస్తాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల కారణంగా అంటే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ గాలులు వేయడంతో వరి పంట నేల కొరిగే అవకాశం ఉంది. ఒకవేళ వడగండ్ల వాన కనుక పడితే డెఫినెట్గా ఈ ప్రమాదం మరింత రెట్టింపవచ్చు. అటు మొక్కజొన్న అయినా సరే నేల కొరిగిపోతాయి, పంట మొత్తం కూడా కర్రంతా నేల కొరిగిపోతుంటుంది. సో కొంత ఇబ్బందికర పరిస్థితే. సో తెలంగాణ అభివృద్ధి మరియు ప్రణాళిక సంఘం ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ ప్రకారంగా 40 డిగ్రీల సెల్సియస్ ఆల్రెడీ ఎండలు దాటుతున్నాయంట. నిన్న ఏకంగా ఆదిలాబాద్లో 42 సెంటీమీటర్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో హిమాయత్ నగర్, షేక్పేట్ ఈ ప్రాంతాల్లో 38 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏప్రిల్ 7 వరకు కూడా హైదరాబాద్ నగర్లోని చార్మినార్, ఖైరతాబాద్, కుకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ వంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఉదయం వేళలో కూడా పొగమంచు కురిసే అవకాశం ఉందట. అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. వేసవి కాలం స్టార్ట్ అయింది. ఎక్స్ట్రీమ్గా మధ్యాహ్నం సమయంలో ఎండలు కాస్తూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో షేక్పేట్, తర్వాత ఖైరతాబాద్, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో పొగమంచు కూడా వచ్చే అవకాశం ఉందట. ఇంకా ఏప్రిల్ 6న నగరంలో కూడా అంటే హైదరాబాద్ నగరంలో కూడా ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ మెరుపులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఇప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ముఖ్యంగా రైతాంగం ఆలోచించండి, మీ పంటని కొంత కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కోత కనుక సిద్ధంగా ఉంటే కోతలు మొదలు పెట్టేయండి. లేదంటే ఈ 4-5 రోజుల పాటుగా ఎక్స్ట్రీమ్గా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వడగండ్ల వాన కనుక అయితే డెఫినెట్గా ఇంకిత ప్రమాదం రెట్టింపు అవబోతోంది. సో వాతావరణ శాఖ అధికారులని హెచ్చరికల్ని పాటిస్తూనే వారిని కొంత మీ పంటని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి మళ్ళీ నేను జిల్లాల పేర్లు చెప్తాను. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 జిల్లాల్లో, అది ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బీ అలర్ట్, ఒక్కసారి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఎక్కడెక్కడ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు, అక్కడ రైతాంగం కోసం కానివ్వండి, లేకపోతే అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎక్కువగా గాలులు వీస్తాయని చెప్పడంతో బేసిక్గా వేసవి కాలంలో వచ్చినటువంటి గాలులు భయంకరంగా ఉంటూ ఉంటాయి. సో గాలి దుమారాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కరెంట్ పోల్స్ విరిగిపడాలు, చెట్లు విరిగిపడాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఎస్ మనోజ్, ద్రోణి ప్రభావంతో కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం నుంచి నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అది జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, అలాగే జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు అయితే పడొచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మరి అక్కడే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే గంటకు 30 నుంచి 4 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ ఈదురుగాలులు వీస్తాయని మరి వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత వారం రోజుల కిందటి వరకు కూడా చూసాము, హైదరాబాద్ శివార్లో కావచ్చు, అలాగే కొన్ని జిల్లాల్లో కూడా వడగండ్ల వర్షం పడడంతో కూడా ప్రజలు కొంచెము పంటలు పండించుకునే రైతులు, ముఖ్యంగా వరి ఈ వడగండ్ల వర్షానికి వడ్లు మొత్తం రాలిపోతాయి కాబట్టి ఆందోళన చెందారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎండల ఉష్ణోగ్రత అధికంగా పెరిగింది
జరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ ఉష్ణోగ్రత అధికంగా పెరగడం వల్ల కూడా మళ్ళీ వడగండ్ల వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాల్లో, అదే విధంగా ఈ జిల్లాలతో పాటు ఇక్కడ యాదాద్రి భువనగిరి కావచ్చు, ఇటు నల్గొండ డిస్టిక్, ఇవన్నీ కూడా కొంచెం ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి రైతులైతే, ఎందుకంటే పంట చేతికి వచ్చింది అంటే ముందుగానే ఆ పంటను కోసుకునే ప్రయత్నం చేయండి, దాన్ని భద్రపరచుకోండి అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ముందుగానే తెలిపే అవకాశం ఉంది. కాబట్టి ఈ వడగండ్ల వర్షం కానీ, లేకపోతే ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కావచ్చు, ఇలాంటివి ప్రభావం చూపించే ముందే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తాము అని చెప్తూ ఉన్నారు. ఈ 3-4 రోజుల్లో ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయినందుగా కూడా ఇక్కడ పంటలు అలాంటివి ఉండవు కాబట్టి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటది. కాబట్టి జాబ్ చేసుకునే వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్తగా వెళ్లే దారులలో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో హైదరాబాద్లో మాత్రం 6వ తేదీన, అంటే మరో 2 రోజుల పాటుగా సమయం ఉంది, 6వ తేదీన కొంత ఉరుము మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ జిల్లాలో ఆల్రెడీ నేటి నుంచి మొదలైంది. జిల్లాల్లో భయంకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేసవి కాలంలో వచ్చిన వర్షాలు అంత తేలికపాటిగా ఏముండవు, చాలా భయంకరమైన వర్షాలు కురుస్తూ ఉంటాయి. 1-2 రోజులైనా సరే గట్టిగా వర్షాలు కురిసి మళ్ళీ ఎండ కాస్తూ ఉంటుంది. సో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రైతులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనుక వర్షాలు కురిస్తే డెఫినెట్గా మా చేతికి అందిన పంట కాస్త తీవ్రంగా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వారికి తగ్గట్టుగా అటు రైతులకి అనుగుణంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తారా, లేదంటే ఇప్పుడున్నటువంటి విషయం పరంగా ఇంకైనా అలర్ట్స్ ఇస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో రైతులు ఎవరైనా కనుక ఈ లైవ్ చూస్తున్నట్టయితే తస్మాత్ జాగ్రత్త. ఈ 4-5 రోజుల పాటుగా ఇదే మాదిరిగా పరిస్థితి ఉండబోతోంది. సో కోతకు వచ్చినటువంటి పంటని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆల్రెడీ కోత కనుక వచ్చి ఉంటే సరైన సమయం చూసి దాన్ని హార్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. పంట కనుక అదే చేల్లో ఉన్న పొలాల్లో ఉన్నా కూడా కొంత నేల కొరిగే అవకాశం కూడా ఉంది. సో మీ దగ్గర ఇప్పుడు వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ ఎండ కాస్తుందా, లేదంటే కొంత పొడిబారిపోయిందా, మబ్బుల్లా ఉన్నాయా? అసలు మీ దగ్గర సిచ్యువేషన్ ఏంటో కామెంట్ చేయండి. సో దాట్ ఎవరైనా అటువైపు రావాలనుకున్నా, లేకపోతే మిగిలిన